అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనసు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. పవర్ మనలోనే ఉంది, ఎక్కడో లేదు. విశ్వం మనకి అనంతమైన పవర్ని ఇస్తుంది. ఆ పవర్ని ఉపయోగించి మన జీవితాన్ని మనం ఎలా మార్చుకోవచ్చో మనకి తెలిసింది. ఆ రహస్యం మనం తెలుసుకున్నాము. మన జీవితం ముందుకెళ్తోంది. మన జీవితాలు ఎంతో అభివృద్ధి చెందాయి, సమృద్ధిగా ఉన్నాయి. మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి, లైక్ చేసి షేర్ చేయండి. మొదలు పెట్టుకుందామా? అమ్మకాలు కొనుగోళ్ళు చేయటంలో విజయాన్ని ఎలా సాధించాలి? అమ్మకాలు కొనుగోళ్ళు చేసేటప్పుడు మన చేతన మనసు ప్రారంభ సాధనం, ఉపచేతన మనసు అంటే సబ్కాన్షియస్ మైండ్ను యంత్రమని గుర్తుంచుకోవాలి. పని చేయించాలంటే యంత్రాన్ని ప్రారంభం చేయాలి. మన చేతన మనసు మన సబ్కాన్షియస్ మైండ్లోని శక్తిని నిద్రలేపుతుంది. మన లోతైన మనసుకు స్పష్టమైన కోరికను, ఆలోచనను లేదా చిత్రాన్ని అందజేయాలంటే దానికి మొదటి మెట్టు ప్రశాంతంగా ఉండటం, దృష్టిని చెదరకుండా ఉంచటం, శరీరాన్ని కదలకుండా ఉంచటం, నిశ్శబ్దంగా ఉండటం. ఈ ధోరణి మన ఆదర్శాలను మన మనసు గ్రహించే క్రమంలో అవసరమైన విషయాలు, తప్పుడు ఆలోచనలు జోక్యం కలిగించుకోకుండా అడ్డుకుంటుంది. అంతేకాక ఇలాంటి శాంతియుత, క్రియారహిత, స్వీకార స్థితిలో ప్రయాస కూడా అతి తక్కువ స్థాయికి చేరుకుంటుంది. రెండో మెట్టు, మనం కోరుకున్న లక్ష్యాన్ని వాస్తవమని ఊహించుకోవటం. ఉదాహరణకు, మనం ఒక ఇల్లు కొనాలని అనుకుంటున్నాము. మనసు ప్రశాంతంగా ఉన్న స్థితిలో మనకి ఈ కింది విధంగా అనుకుంటూ ఉండాలి. నా సబ్కాన్షియస్ మైండ్లో అంతులేని మేధస్సు ఎంతో వివేకంతో కూడుకుంది. నా అవసరాలకు తగినట్లుగా మంచి వాతావరణంతో కూడిన, అన్నిటి సమీపంలో ఉన్న, నాకు కొనగల స్తోమత ఉన్న ఆదర్శమైన ఇంటిని అది నాకిప్పుడు చూపిస్తుంది. ఈ విన్నపాన్ని ఇప్పుడు నా సబ్కాన్షియస్ మైండ్కు అందిస్తున్నాను. నా కోరికకు తగినట్లుగా అది స్పందిస్తుందని నాకు తెలుసు. పూర్తి నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో నేనీ అభ్యర్థనను విడుదల చేస్తున్నాను. ఎలాగైతే ఒక రైతు నేలలో విత్తనాన్ని నాటి అది తప్పక పెరుగుతుందనే విషయాన్ని నమ్ముతాడో, అలాగా మన ప్రార్థనకు జవాబు ఒక వార్తాపత్రిక ప్రకటనలో కానీ, ఒక స్నేహితుడి దగ్గర కానీ దొరకవచ్చు. లేదా మనం కోరుకున్నట్లు ఉండే ఇంటికి ఎవరైనా మనల్ని తీసుకెళ్ళవచ్చు. మన ప్రార్థనకు జవాబు ఎన్నో రకాలుగా దొరకవచ్చు. ప్రధానంగా మనం నమ్మవలసింది జవాబు ఎల్లప్పుడూ దొరుకుతుంది అని. కాకపోతే మన లోతైన మనసు చేసే పని మీద నమ్మకం మాత్రం ఉండాలి. ఒకవేళ మనం ఇల్లు లేదా స్థలం కానీ, ఇంకేదైనా స్థిరాస్తి కానీ అమ్మాలని అనుకోవచ్చు. చిరాస్తుల దళారులను ఏకాంతంగా సంప్రదించి నేను లాస్ ఏంజల్స్లోని ఓర్లాండో ఎవెన్యూలో ఉన్న నా ఇంటిని అమ్మాను. చాలామంది నేను అవలంబించిన ఈ గొప్ప పద్ధతిని ఉపయోగించారు, తొందరగా ఫలితాలను పొందారు. నా ఇంటి ముందు పచ్చికలో ఒక పలక మీద ఇలా రాసి ఉంచాను: ఇంటి యజమాని అమ్ముతున్నాడు. ఈరోజు రాత్రి నేను నిద్రపోయే ముందు ఒకవేళ ఈ ఇంటిని అమ్మేస్తే ఆ తరువాత ఏం చేస్తావు అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అమ్మకానికి అనే ఆ పలకను తీసి చెత్తబుట్టలో పారేస్తాను అన్న జవాబు వచ్చింది. నా ఊహలోని ఆ పలకను నేలలో నుంచి పైకి లాగాను. నా భుజం మీద పెట్టుకొని చెత్త డబ్బా ఉండే పెరట్లోకి నడిచి దాన్ని చెత్తలో పారవేస్తూ సరదాగా ఇలా అన్నాను: ఇక నాకు నీ అవసరం లేదు.
మర్నాడు ఒక మనిషి వచ్చి ఇంటికి $1000 ఇచ్చి ఆ పలకను ఇక మీరు పారేయవచ్చు, మనం ఒప్పందం చేసుకుంటున్నాము అన్నాడు అని రచయిత తన అనుభవం చెప్తున్నారు. వెంటనే ఆ పలకను పీకేసి చెత్త పారవేసే చోటికి వెళ్ళాను. బాహ్య చర్య మనసులోని ఊహను బలపరిచింది. ఇందులో కొత్త విషయమేమీ లేదు. లోపలున్నదే బయట ఉంటుంది. ఇంకోలా చెప్పాలంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ముద్రించుకున్న చిత్రం మన బాహ్యపు జీవితపు తెర మీద యథాతథంగా కనిపిస్తుంది. లోపలి దాన్నే బయటకు ప్రతిబింబిస్తుంది. బయట చర్యలే లోపలి చర్యలను అనుసరిస్తాయి. ఇళ్లని, స్థలాలను, ఆస్తులను అమ్మటంలో ఇంకొక రకమైన పద్ధతి కూడా పనిచేస్తుంది. నెమ్మదిగా, నిశ్శబ్దంగా అనుభవిస్తూ ఈ క్రింది మాటలను అంగీకరించాలి. ఈ ఇంటిని కొనాలని కోరుకొని ఈ ఇంట్లో ఉంటూ సమృద్ధిని సాధించబోయే కొనుగోలుదారుని అంతులేని మేధస్సు నా వైపు ఆకర్షిస్తుంది. ఈ కొనుగోలుదారుని నా దగ్గరకు పంపేది నా సబ్కాన్షియస్ మైండ్లోని సృజనాత్మక బుద్ధి. అది ఎప్పుడూ పొరపాట్లు చెయ్యదు. ఈ కొనుగోలుదారు ఎన్నో ఇళ్లను చూసి ఉండవచ్చు, కానీ అతనికి కావలసినది, అతను కొనబోయేది నా ఇంటినే. ఎందుకంటే అతనిలోని అంతులేని మేధస్సు అతనికి దారి చూపిస్తుంది. కొనుగోలుదారు సరైనవాడని, సమయం సరైనదని, ధర సరైనదని నాకు తెలుసు. దానికి సంబంధించిన విషయాలన్నీ సరైనవే. నా సబ్కాన్షియస్ మైండ్లోని లోతైన ప్రవాహం మా ఇద్దరిని దగ్గర చేసేందుకు దేవుడి ఆజ్ఞానుసారం పనిచేస్తోంది. అలా జరుగుతోందని నాకు తెలుసు. మనం కోరేది మనల్ని ఎప్పుడూ కోరుతుందని గుర్తుంచుకోవాలి. మనం ఇల్లు కానీ ఆస్తి కానీ అమ్మాలనుకున్నప్పుడు దాన్ని కొనాలనుకునే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండనే ఉంటారు. మన సబ్కాన్షియస్ మైండ్లోని శక్తులను సరైన రీతిలో ఉపయోగించుకొని పోటీ స్వభావం, ఆందోళన మనసులో నుంచి పూర్తిగా తొలగించి అమ్మకాలు, కొనుగోళ్ళు చెయ్యాలి. తాము కోరుకున్న దాన్ని పొందటంలో ఆమె విజయాన్ని ఎలా సాధించింది? ఒక యువతి క్రమం తప్పకుండా నా ఉపన్యాసాలకు హాజరయ్యేది అని రచయిత చెప్తున్నారు. తను ఉండే చోటు నుంచి హాలుకు చేరుకునేందుకు ఆమె 3 బస్సులు మారవలసి వచ్చేది. నా ఉపన్యాసం వినేందుకు ఒక్కోవైపు 1.5 గంటల ప్రయాణం చేయాల్సి వచ్చేది. నా ఉపన్యాసాలలో ఒకసారి పనిచేసే ముందు వెళ్ళే ఒక యువకుడికి కారు అవసరం అయ్యిందని, అది అతనికి దొరికిందని నేను చెప్పటం ఆమె వినింది. ఇంటికి వెళ్ళి ఆమె నేను వివరించిన ఆ పద్ధతిలో ప్రయోగం చేసింది. ఆ తరువాత నా పద్ధతులను ఉపయోగిస్తే ఏమైందో నాకు ఉత్తరంలో రాసింది. దాన్ని ఆమె అనుమతితో ఇక్కడ ప్రచురిస్తున్నాను. డియర్ డాక్టర్ మర్ఫీ, నాకిలా క్యాడిలాక్ కారు దొరికింది. నేను మీ ఉపన్యాసాలకు క్రమం తప్పకుండా నేను హాజరవ్వాలంటే నాకొక కారు ఉండాలని నాకు తెలుసు. ఒక కారు నిజంగా కొంటే దాన్ని నడిపితే ఎలా ఉంటుందో అనే దాన్ని ఒక్కొక్క మెట్టు ఊహించుకున్నాను. నేను షోరూంలోకి వెళ్ళటం, అక్కడున్న విక్రేత నాకు నచ్చిన మోడల్లో నన్ను కూర్చోపెట్టి నడిపి చూపించినట్లు, నేనే చాలాసార్లు నడిపినట్లు ఊహించాను. మళ్ళీ ఆ క్యాడిలాక్ కారు నాదేనని అనుకున్నాను. నేనా కారులోకి ఎక్కుతున్నట్లు, దాన్ని నడుపుతున్నట్లు, సీట్లను ముట్టుకుంటున్నట్లు, ఇలా ఎన్నో విషయాలను 2 వారాలకు పైగా మనసులో ఒక సినిమాలా చూశాను. పోయిన వారం మీ ఉపన్యాసం వినేందుకు నేను క్యాడిలాక్ కారులో వచ్చాను. ఇంగల్వుడ్లో ఉండే మా పెదనాన్న చనిపోతూ తన క్యాడిలాక్ కారును, తన ఎస్టేట్ను మొత్తం నా పేరు మీద రాశాడు. విన్నారు కదా ఎలా మనం చెయ్యాలి?
ఎలా అనుకోవాలి, ఎలా ఊహించుకోవాలి, దాన్ని అనుభవిస్తున్నట్టుగా మనం ఊహించుకోవాలి. ఆ విధంగా చేస్తే మనకు కావలసింది మనకి దక్కి తీరుతుంది. రేపు మళ్ళీ మీ ముందుకొస్తాను. ఉంటాను. థ్యాంక్ యూ.